కరీంనగర్ జిల్లాలో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ సామాగ్రి పంపిణీ ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మానకొండూరు మండల పరిధిలో అత్యధికంగా ఓటర్లున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్న ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీఓ సతీష్ రావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికార యంత్రాంగం రేపు రెండో విడత ఎన్నికల కోసం సిద్ధమవుతుంది. రేపు రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈరోజు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే మానకొండూరు కాన్స్టిట్యున్సీలోని మండలాలతో పాటు అటు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలోని చిగురుమామిడి మండలంతో పాటు కూడా ఇక్కడ ఎలక్షన్ జరగబోతుంది. కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే మనకు మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలతో పాటు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలోని చిగురుమామిడి మండలానికి సంబంధించిన ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అటు జగిత్యాల జిల్లాలో కూడా 7 మండలాల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే జగిత్యాల రూరల్, అర్బన్, తర్వాత సారంగపూర్, రాయకల్, తర్వాత బీర్పూర్ ఈ మండలాల్లో మనకు రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. చూడొచ్చు, మనకి ఇక్కడ మానకొండూరు మనం పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్స్తో పాటు సామాగ్రి అంతా ఈ సిబ్బందికి అందించేందుకు వీలుగా రెడీ చేసి పెట్టారు. రేపు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఈ వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ మనకు అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. పంచాయతీ ఆఫీసర్, మండల పంచాయతీ ఆఫీసర్ సతీష్ రావు గారు ఉన్నారు. మన తర్వాత జెడ్పీసీఓ లాంటి వాళ్ళు ఉన్నారు. మేడంతో ఫస్ట్ మాట్లాడదాం. మేడం, రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేస్తూ ఉన్నారు? ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు మన దగ్గర? 29 గ్రామ పంచాయతీలు, 280 వార్డ్స్కు రేపు ఓటింగ్ జరగబోతుంది. అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది, వస్తున్నారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా వీళ్ళకు సిబ్బందికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? రేపు ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ పీఓ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. కన్సర్న్ ఆర్ఓ వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రము వాళ్ళ సెంటర్లో ఉన్న పీఓలతోటి కూడా మాట్లాడి రేపటి ప్రాసెస్ గురించి ఈరోజు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. 7కు 80% పోల్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ముందు సిబ్బంది ఏం చేయాల్సి ఉంటుంది? మామూలుగా ఈవీఎంలు అయితే వాళ్ళకు మాక్ పోలింగ్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్యాలెట్ పేపర్ తోటి జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఏజెంట్ల సమక్షంలో వీళ్ళు చేయాల్సిన పనులు ఏముంటాయి? ఏజెంట్లకు ఐడి కార్డులు పాస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు బ్యాలెట్ బాక్స్ను ఖాళీగా ఉన్నది చూపించి వాళ్ళ సమక్షంలో అడ్రస్ ట్యాగులు కానీ సీలింగ్ కానీ అవన్నీ చేసుకున్న తర్వాత 7కు పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ స్థాయిలో ఓటర్లు కానీ ఉన్న సంఖ్య కానీ, తర్వాత ఎక్కువ మంది పోటీ చేసేటి కానీ మేడం? మనకు దాదాపు లక్ష్మీపూర్లో అన్ని వార్డులు కూడా యునానిమస్ అయినాయి. సర్పంచ్ది ఒకటి అక్కడ ఉన్నది. మిగతా 55 వార్డ్స్ యునానిమస్ అయినాయి అన్ని దగ్గర. మనకు టోటల్గా వచ్చి 8+1 లాస్ట్ నెంబర్. ఇలా పంచాయతీ అధికారి సతీష్ రావు గారు ఉన్నారు. మనతో పాటు ఆయన కూడా మాట్లాడదాం. సార్, మీరు పంచాయతీకి సంబంధించి చాలా కీలకమైన రెండో దశకు చేరుకున్నాం కదా, ఇప్పుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ బూత్లలో కావచ్చు, తర్వాత ఓటర్లకు ఎట్లాంటి అవేర్నెస్ ఇచ్చారు? అక్కడ అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా మనము పంచాయతీ కార్యదర్శుల ద్వారా అన్ని జీపీలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందరికీ ఆర్ఓలు, పీఓలు, ఏపీలు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అక్కడ అన్ని కూడా అరేంజ్మెంట్లు పంచాయతీ కార్యదర్శి ద్వారా చేయడం జరిగింది. ఎన్ని రూట్లు ఏర్పాటు చేసేసి? 9 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 5 జోన్లలో 9 రూట్లు ఏర్పాటు చేయడం. రేపు పోలింగ్ స్టేషన్ల దగ్గర ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, తర్వాత వికలాంగులు కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఎట్లాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు? అట్లాంటికి వీల్ చైర్ కూడా ఎవరన్నా పీడబ్ల్యూడీ ఓటర్లు ఉంటే అక్కడ వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది ఉండకుండా ర్యాంపులు అవి కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడన్నా సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ కానీ విలేజెస్ ఉన్నాయి సార్ మనకు? ఇక్కడ మనం ఒక 5 క్రిటికల్ జీపీలో మండలంలో ఉన్నాయి. దానికి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వ్ కూడా అన్నీ అలాట్ చేసిండ్రు, వచ్చి జాయిన్ అయ్యారు. పోలింగ్ ఎన్ని గంటలకు పోతారు సార్ వీళ్ళంతా? ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా చేసుకొని ఆఫ్టర్ లంచ్ అన్నీ బయలుదేరేటట్టు ఎంత వీలైతే అంత తొందరగా పంపించి ఏర్పాటే చేయాలి. ఇది ఓవరాల్గా మనకు ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ పూర్తి అరేంజ్మెంట్ చేశామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి బయలుదేరి వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళబోతున్నారు. మనకు కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే ఇప్పటికే మొదటి దశ చాలా విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు ఈ విడతలో కనుక తీసుకుంటే 2 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏగ్రీవైనాయి. ఒకటి గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, తర్వాత గోపాల్పూర్ అనే గ్రామాలు పూర్తిస్థాయి సర్పంచ్ పదవులు ఏగ్రీవైనాయి. ఇప్పుడు ఇక్కడ ఈ మానకొండూరు మండలంలో ఒక గ్రామానికి సంబంధించి వార్డు సభ్యులు ఏగ్రీవైనా కూడా ఇంకా సర్పంచ్ కాలే కాబట్టి సర్పంచ్కి ఎన్నికలు జరుగుతాయి. ఇట్లా ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 సిబ్బందిని ఇచ్చారు. ఆ 4 సిబ్బందిలో ఒకటి పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్తో పాటు అదర్ పోలింగ్ సిబ్బంది కూడా ఉంటారు. పోలీస్ బందోబస్తు మధ్య రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మానకొండూరు నుంచి.